ప్రభువునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, అనుదినము మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవత దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆసక్తిగా వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఆలోచించేద్దామండి. సత్యమును గుర్చినటువంటి జ్ఞానము అనేటువంటి ఈ మూల వాక్యంతో లేక ఈ టైటిల్తో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ఆలోచించేద్దాం. నిజానికి లోకంలో చాలా మంది సత్యాన్ని అంటే నిజాన్ని నమ్మరు. నిజాన్ని నమ్మక మేము నిజాన్ని నమ్ముతాం, లేకపోతే మేము సత్యాన్ని అనుసరిస్తున్నామని వాళ్ళు చెప్తూ ఉంటారు. నాతోటి ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు మన ఆలోచనలు మన చర్యలు తప్పవచ్చు. నేను చేసే ప్రతి ఆలోచన కరెక్ట్ అనుకోవడం చాలా తప్పది. నీ ఆలోచన కరెక్టో కాదో, నీ నిర్ణయం కరెక్టో కాదో, నీ నమ్మకం కరెక్టో కాదో, నీ భక్తి కరెక్టో కాదో దేవుడు ఆయన వాక్యం మనకు చెప్పాలి. ఆయన వాక్యాన్ని కనుక నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీ భక్తిహీనతను కనుక ఆ వాక్యం ఖండిస్తే ఖచ్చితంగా మార్పు అనేటువంటిది అవసరం. ఒకవేళ మనం మార్పు చెందకపోతే ఇంకా మనము అసత్యంలోనే ఉన్నామనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. నాతోటి ప్రియమైన ఏమిటారా, సత్యము అంటే ఏంటి సత్యం? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. దేవుని వాక్యం సత్యం. మనుషుల మాటలు కాదండి, పెద్దయ్య గారి మాటలు కాదండి, అమ్మగారి మాటలు కాదండి, లేకపోతే వెలగల వస్త్రాలు ధరించినటువంటి వ్యక్తి చెప్పే మాటలు కాదండి, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి చెప్పే మాటలు సత్యం కాదండి. మనం ఏదైనా నమ్మాలనంటే అది వాక్యానుసారమైనది అయి ఉండాలి. వాక్యానుసారమైనటువంటి రుజువులు కావాలి. వాక్యానుసారమైన రుజువులు లేకపోతే మనము దేవుణ్ణి అనుసరించినట్లే అనే విషయాన్ని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఈ పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. దాంట్లో మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు బోధన గురించి మనకు ఏం తెలుసు మీకు యేసుక్రీస్తు బోధన గురించి? క్రీస్తు బోధనలో ఏం చూస్తున్నారు? లేక క్రీస్తులో మీరు ఏం చూస్తున్నారు? ఆయన ప్రేమను మాత్రమే చూస్తున్నారా? ఆయన జాలిని మాత్రమే చూస్తున్నారా? ఆయన కరుణ వాత్సల్యత మాత్రమే చూస్తున్నారా? ఆయన బోధలు ఎందుకు మనం చూడలేదు? ఆయన బోధలు మనం ఎందుకు గురిపెట్టి చూడలేదు? ఆయన బోధలు మనం ఎందుకు అనుసరించలేకపోతున్నాం? ఆయన బోధలు మనకు ఎందుకు ఆటంకంగా అనిపిస్తున్నాయి? మనుషులు కల్పించినటువంటి పద్ధతులే గొప్ప చేస్తున్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధనలు మాత్రం మనం ఎప్పుడూ పక్కన పెడుతూనే ఉన్నాం. అది సరైనది కాదని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మొహమాటము లేనివాడననియు ఎరుగుదుమో. లోకంలో సేవకులు ఎవరైనా సరే ఎలా బోధించాలట? ఫస్ట్ బోధించడానికి ముందు ఆ వ్యక్తి సత్యవంతుడై ఉండాలి. బోధించేటువంటి బోధకుడు సత్యవంతుడై ఉండాలి. తర్వాత దేవుని మార్గం సత్యముగానే బోధించాలి. తర్వాత ఎవరిని లక్ష్య పెట్టకూడదు. తర్వాత మొహమాటం ఉండకూడదు. లోకంలో చాలా మంది మొహమాటం అండి. ధనికులతో దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు, లేకపోతే ఒక హోదాలో ఉన్నటువంటి వారితో దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు చాలా మొహమాట పడుతూ ఉంటారు. కనుక యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాస విషయంలో మీరు మోమాటం లేని వారయ్యుండుడి అంటాడు. క్రీస్తు బోధలను లేక క్రీస్తు మాటలను ఉన్నది ఉన్నట్లుగా
ఈ క్రీస్తు మార్గాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం బోధించాలి, ఉన్నది ఉన్నట్లుగా మనం అనుసరించాలి, ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో సార్థకం చేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియో లేదు. క్రీస్తు ప్రభు వారు బోధించేటువంటి బోధ ఆయనంతటా ఆయన బోధించేది కాదు. దేవుడు ఏం చెప్పాడో అదే ఆయన బోధించాడు. దేవుడు ఏది మాట్లాడమన్నాడో అదే ఆయన మాట్లాడాడు. దేవుడు ఏది చేయమన్నాడో అదే ఆయన చేశాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే క్రీస్తు ఏం చెప్పాడో అదే మనం చేయాలి. సందర్భం లోకసు వార్తలు మనం చూస్తాం. నేను చెప్పిన మాట ప్రకారం చేయక ప్రభా నన్ను పిలుచుట ఎందుకు? రాజులకు రాజు యేసుని జయగొట్టడం ఎందుకు? ప్రభులకు ప్రభు అని ఆయనకి జయగొట్టడం ఎందుకు? నువ్వు చేయాల్సిందేంటి? ఆయన చెప్పినట్టుగా చేయాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలి, లేక క్రీస్తు చెప్పినట్టుగా చేయాలి. క్రీస్తు చెప్పినట్టుగా నువ్వు చేయకుండా ప్రభా అని ఆయన పిలవడం వలన ఏంటి ప్రయోజనం చెప్పండి? లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. నేను చెప్పే మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభా నన్ను పిలుచుట ఎందుకు? నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు ఎవరిని పోలి ఉంటున్నా మీకు తెలియజేతును. ఎవరు పోలి ఉంటారు మీరు? లోక సంబంధమైనటువంటి అపోహతో మీరు పోలుంటారా? ఆత్మ సంబంధమైనటువంటి దేవునితో పోలుంటారా? నిజమైన క్రైస్తవులుగా పిలవబడదాం అనుకుంటున్నారా, లేకపోతే నామకాత క్రైస్తవులుగా పిలవబడదాం అనుకుంటున్నారా? నామకాత క్రైస్తవులుగా పిలువబడితే సత్యం ఎప్పుడు కూడా నువ్వు గ్రహించలేవు. నిజమైనటువంటి క్రైస్తవుడుగా నువ్వు పిలువబడాలంటే ఆ సత్యాన్ని అనుసరించాలి. క్రీస్తు బోధలో ఏం నేర్చుకున్నామో ఆ బోధన మనం అనుసరించాలి. క్రీస్తు బోధల యందు లక్ష్యమంతున్న ఏ ఒక్కరు కూడా వారు దేవుని సంబంధి కాదండి, దేవుని సంబంధి కాదు. యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనాలు మనం చదువుకుందాం. ఎలయనగా నా అంతట నేనే మాట్లాడుటలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని ఎరుగుదము గనుక నేను చెప్పే సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెబుతున్నాను. క్రీస్తు బోధించినటువంటి బోధలు, క్రీస్తు చెప్పినటువంటి మాటలు అవి నిత్య జీవితానికి సంబంధించినవి. అవి తండ్రి క్రీస్తుకు చెప్పినటువంటివి. ఈరోజు నేను సత్యంలో ఉన్నాను అనుకుంటున్నటువంటి నీవు క్రీస్తు బోధలు ఏంటో, క్రీస్తు యొక్క పరిచర్య ఏంటో, ఆయన జీవించినటువంటి విధానం ఏంటో, ఆయన బోధించినటువంటి విధానం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. అందరూ క్రీస్తు అనుచరులే చెప్పుకుంటున్నారు, కానీ అసత్యంలో ఉంటే క్రీస్తు అనుచరుడు ఎలా అవుతావు నువ్వు? ఈరోజు అసత్యాన్ని కొమ్ముగాస్తున్నారంటే. మట్టలాదివారం బైబిల్లో ఉందా? ఈస్టర్ బైబిల్లో ఉందా? ఆ ఈస్టర్ పండగ చేసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారా? బైబిల్లో దానికి ఆజ్ఞ ఉందా? దేవుడు దాన్ని చేయమని చెప్పాడా? అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధ? చెప్పండి. యేసు ప్రభువారు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం దగ్గర నుంచి, వేషధారులారా, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచులు కానీ వారు హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశమునే బోధించి వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మానవులు కల్పించే ప్రతి పద్ధతి దైవోపదేశం అనుకుంటుంది ఈ లోకం. ఈస్టర్ అనేటువంటి దైవోపదేశం కాదండి, మానవ కల్పితం. అది బైబిల్లో చేసినటువంటి దాఖలాలు లేవండి. అది దానికి రుజువు లేదు, దానికి ఆధారం లేదు. ఖండితంగా చెప్పగలం దానికి ఆధారం లేదని, రుజువులతో సహా చెప్పగలం దానికి ఆధారం లేదని. కానీ ఎందుకు చేస్తుందో లోకం? ఇవన్నీ చేస్తూ కూడా మేము సత్యంలో ఉన్నాం, ఇవన్నీ చేస్తూ కూడా మేము క్రీస్తునందున్నాం,
ఇవన్నీ చేస్తూ కూడా మేము క్రీస్తు బోధన అనుసరిస్తున్నాం అంటున్నారు. ఎలాగా? ప్రభు కావాలని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు చెప్పినటువంటి మార్గం లేకుండా మానవ కల్పితాలను కల్పించుకొని దేవుని వ్యర్థంగా ఆరాధిస్తున్నావు కదా. మరి దేవుడు ఎలా క్షమిస్తాడు నిన్ను? ఎలాగ ఆయన కుమారుడిగా చేసుకుంటాడు? క్రీస్తు ఎలాగ నిన్ను దాసుడిగా చేసుకుంటాడు? ఎలాగ ఆయన సహచరుడిగా చేసుకుంటాడు? ఆయన ఎప్పటికీ క్రీస్తుని మాత్రం అనుసరిస్తావు నువ్వు. కనుక నాతోటి ప్రేమ జరిగిపెట్టారా? లోకసువార్త 20:21 వచ్చినము, యోహాను సువార్త 16:12-15 వచనాలు, మత్తయి సువార్త 16:14-15 వచనాలు. ఈ వచనాలన్నీ కూడా క్రీస్తు బోధల గురించి చెప్పండి. క్రీస్తు బోధ ఏంటో తెలుసుకోండి, ఆ బోధను అనుసరించండి, నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోండి. మీ అందరికీ వందనములు.